విఎస్టీ పార్క్ నుంచి లేబర్ కార్యాలయం వరకు ఈ మండే ఎండలకు ఇంత పెద్ద ఎత్తున భవన కార్మికులు పెట్టుకొని నిరసన ఎందుకు చేస్తారు? ఈరోజు టీయూసీ అనుబంధ సంఘం తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘ ఆధ్వర్యంలో ఒక తీవ్రమైన సమస్యలు భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొంటున్నారు. అనేక వేల అప్లికేషన్స్ ఈరోజు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కి సంబంధించిన పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ లో ఉన్న బెనిఫిట్స్ కి సంబంధించినవి క్లెయిమ్స్ రిలీజ్ చేయాలి అని డిమాండ్ చేస్తూ, అట్లాగే కొన్ని ప్రత్యేక డిమాండ్స్ ని కూడా మేము పెట్టాం. ఈ రోజు 60 సంవత్సరాల వరకు చాలా భౌతిక శ్రమ అంటే శారీరక శ్రమతో చేసి కష్టపడి చేసినటువంటి కార్మికుడు 60 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిపోతే అతనికి ఏ రకమైనటువంటి సౌకర్యం కూడా లేదు. కాబట్టి 9,000 రూపాయలు పెన్షన్ కార్మికుడికి ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఈరోజు భవన నిర్మాణ కార్మికుల్ని సాదాసీదాగా తీసుకోవాల్సిన వీలు లేదు. ఈరోజు దేశంలో అన్ని కట్టడాలలో ప్రాజెక్టుల దగ్గర నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి నివాసాల వరకు అన్ని రకాల భవనాలని కడుతున్నటువంటి కార్మిక వర్గం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఈ రోజు అనేక లేబర్ అడ్డాల దగ్గర ఆ చట్టమే చెప్తుంది కార్మికులకి తాగునీటి సౌకర్యం కల్పించాలి, షెడ్యూల్ నిర్మించాలి. అదే విధంగా పనిచేస్తున్న పని స్థలాల్లో పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు, పెద్ద కార్పొరేట్ కంపెనీలు పెద్ద భవంతులు నిర్మిస్తున్నారు. ఆ పెద్ద భవంతుల్లో క్రెచ్ని ఏర్పాటు చేయాలని కూడా చట్టంలో ఉంది. వాళ్ళకి తగినటువంటి బాత్రూమ్ సౌకర్యం కూడా కల్పించాలని చట్టంలో ఉంది. కానీ వేటిని కల్పించకుండా ఆ సెస్ రూపంలో వచ్చినటువంటి భవన సంక్షేమ బోర్డు డబ్బులన్నీ కూడా వేరే వైపు తరలిస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తరలిస్తున్నారు తప్ప భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదు. ఆ కారణం ఒకటి అయితే, ఇంకొకటి సహజ మరణం చెందితే 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రమాద మరణానికి 10 లక్షల రూపాయలు ఎలాగో గవర్నమెంట్ ప్రకటించింది. కానీ ఈరోజు ఆ కుటుంబంలో పెళ్లి కానుక గానీ, డెలివరీ అయితే డెలివరీ కానుకనే, పిల్లల ఎడ్యుకేషన్ కి పెన్షన్ స్కాలర్షిప్ కూడా ఇవ్వాలి. పిల్లల చదువు కోసం కూడా స్కాలర్షిప్లు ఇవ్వడం వల్ల భవన నిర్మాణ కార్మికులు ఆ పనిని మాత్రమే కాకుండా మిగతా పనుల్లో కూడా భాగస్వామ్యం కావడానికి, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి తోడ్పడుతుంది. అందుకనే ఈ రోజు పెన్షన్ ఇవ్వాలని 9,000, అట్లాగే సహజ మరణానికి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇన్నటికీ కూడా ఆ పథకాల అమలు ఒక ఎత్తు అయితే, డబ్బులు బోర్డు దగ్గర ఉంటే ఆ డబ్బుల్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు, ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఏజెన్సీలకు అప్పగించడం వల్ల అవినీతి కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఆ కార్మికుడు క్లెయిమ్ కోరుకుంటే చచ్చిపోయినవని బాధపడి నా కుటుంబం వీధి పాలు కాకుండా ఉండడానికి క్లెయిమ్ అడిగితే లంచం అడుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేము ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడానికి కూడా రద్దు చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఒక మహిళగా చెప్పండి అమ్మ, మీరు ఇప్పుడు భవన కార్మికులలో మహిళలు కూడా ఉంటారు కదా, వాళ్ళు ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు? ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు మహిళల్లో ఉండేటువంటి వాళ్ళు, ఒక మహిళగానే కాదు మహిళా కార్మికులు ఖచ్చితంగా ఈ రోజు పొద్దున పని దగ్గర నుంచి ఇంటికి పోయే వరకు యూరినేషన్ కి పోకుండా ఉండే పరిస్థితి. దానివల్ల అనారోగ్య సమస్యలు విపరీతంగా వస్తాయి. మనకందరికీ తెలుసు ఈ రోజు దేశంలో అనారోగ్య సమస్యలు కార్మికులకు ఎలా పెరుగుతున్నాయి అని. రెండోది, ఆ పిల్లల పోషణ బాధ్యత, తల్లి పాలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా మహిళా కార్మికురాలే ఉంటుంది. ఆ కార్మికులకి ఆ సరైన క్రెచ్ దగ్గర లేకపోతే, క్రెచ్ నిర్మాణాలు లేకపోతే అక్కడ పిల్లలు కూడా సఫర్ అవుతున్నటువంటి పరిస్థితులు. అంటే అంత కష్టంలో వచ్చి ఎందుకు పని చేయాలి అంటే 6 నెలల వరకు రెస్ట్ ఉంటది. 6 నెలల తర్వాత పని చేసుకోకపోతే ఆ ఇల్లు నడవదు కదా. ఇద్దరు భార్యాభర్తలు పని చేసుకుంటేనే పట్టణాల్లో బతికే పరిస్థితులు ఉన్నాయి కదా. ఇంత విపరీతంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఇంత పెరిగినాక ఆ కుటుంబ పోషణకి, పిల్లలకు సంక్షేమానికి ఏ రకంగా కూడా సరిపోవట్లే. హైదరాబాద్ లాంటి చోట దాదాపు 10 కుటుంబం నివసించడానికి సింగిల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నా 10,000 రూపాయలు ఉంది. డబుల్ బెడ్రూమ్ తీసుకుంటే 15,000 నుంచి 20,000 రూపాయలు ఉంది. వాళ్ళకి వచ్చే ఆదాయం ఎంత, వాళ్ళు బతికేదంతా. కాబట్టి ఖచ్చితంగా భార్య భర్తలు అవసరమైతే కుటుంబం కూడా పనిచేస్తేనే బతకగలిగే పరిస్థితులు భవన నిర్మాణ కార్మికులు ఉన్నాయి. కార్మికులకి కూడా ఉంది. కాబట్టి ఆ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేయాలని మేము డిమాండ్. ఇప్పుడు ఈ భవన కార్మికులలో పెద్ద ఎత్తున వలస కార్మికులు వస్తుంటారు కదా, దాన్ని ఎట్లా చూస్తారు? అసలు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి నేటివ్ కార్మికులదే ఈ దుస్థితి ఉందంటే వలస కార్మికుల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. శవాన్ని ఊరికి కూడా పంపకుండా వేరే రాష్ట్రాల నుంచి వలస కార్మికుడిగా వచ్చిన కార్మికుడు చనిపోతే ఆ శవం ఊరికి కూడా పోకుండా నట్టనడి రోడ్ల మీద ఎక్కడో మూలల్లో పడేస్తున్న దుస్థితిలో కార్మికులు ఉన్నారు. అందుకే మేము డిమాండ్ చేసాం, వలస వచ్చిన కార్మికులకు వలస చట్టం కూడా ఒకటి ఉంది. ఆ చట్టం కింద ఇక్కడ లేబర్ డిపార్ట్మెంట్ లో నమోదు చేయాలని, కానీ ఎవ్వడు కూడా నమోదు చేయట్లేదు. స్థానికులు డిమాండ్స్ పెరుగుతున్నాయని చెప్పి ఆ
అక్కడ నుంచి ఎక్కువ దోపిడీ చేసుకోవడానికి ఈరోజు యాజమాన్యాలు చేస్తూ ఉన్నాయి. అట్లాంటి కార్మికులకి వేతనాలు ఇవ్వకుండా కుటుంబంని వాళ్ళ సరౌండింగ్స్ లో పెట్టుకొని వాళ్లకు సంవత్సరంలో ఒక 2 నెలలు ఇంటికి పోవాలి అనుకుంటే డబ్బులు కొన్ని దగ్గర పెట్టుకొని డబ్బులు కూడా మొత్తం పనిచేసిన కాలానికి ఇవ్వకుండా సతాయిస్తున్న పరిస్థితి. మేము ప్రత్యక్షంగా టీయూసీగా మేము అనేక సమస్యలు పరిష్కరించాం. బీహార్, ఒరిస్సా, అట్లాగే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి కార్మికులకి వాళ్ళకి ఏం చేస్తారంటే వారానికి సరిపడ సరుకులు మాత్రమే ఇస్తారు, మొత్తం కూలి ఇవ్వరు. వెళ్ళేటప్పుడు మాత్రమే డబ్బులు ఇస్తారు. అప్పటి వరకు వీళ్ళు వాళ్ళ కింద బానిసలు అన్నమాట. కాబట్టి దీన్ని కూడా నియంత్రించి నివారించాల్సిన అవసరం ఉంది. మోడీ ఒక గొప్పగా ఒక మాట చెప్పాడు, ఏంటి ఆ కార్మికుడు ఇక్కడ కూడా రేషన్ కార్డు తీసుకోవచ్చు అని. అసలు ముందు టికాన్ అనేది లేదు, రేషన్ కార్డుతో డబ్బులు తీసుకోవడం కాదు, వాళ్ళకి వేతనాలు ఇవ్వట్లేదు. ఆ వేతన సమస్య పరిష్కారం కావాలంటే ఎవరి మీద ఆధారపడాలి? వాళ్ళు ఆ యజమాని మీద ఆధారపడితే యజమాని ఇస్తున్నాడా? ఇవ్వట్లేదు. మరి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? అక్కడ ఎవరు అంటే ఎంతమంది కార్మికులు, వలస కార్మికులు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారో లెక్కలేదు, లేబర్ డిపార్ట్మెంట్ తో లెక్కలేదు. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలని కూడా దిక్కులేని పరిస్థితుల్లో కార్మికులు ఉన్నారు. కాబట్టి మేము కార్మిక సంఘంగా వలస కార్మికుల సమస్యలు పరిష్కరించి ₹1,00,000 కూడా ఇప్పించినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించిన ఒక ఖచ్చితమైన చట్టాన్ని, నియంత్రణని తీసుకురావాల్సిన అవసరం ఉంది. నమోదు అనేది కంపల్సరీ. బిల్డర్స్ కూడా కంపల్సరీ ఏ రాష్ట్రం నుంచి కార్మికులు తెచ్చుకున్నారో ఇక్కడ నమోదు చేసే విధంగా పద్ధతిని ఏర్పరచాలని. ఇప్పుడు మీరు ఆఫీసర్ కలవడానికి వచ్చారు, మెమోరాండం ఇస్తారు మీ తరపున, ఇచ్చినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే మీరు ఏం చేస్తారు? మీ కార్యాచరణ నేచురల్ గా మొన్న సెంటరింగ్ కార్మికుల సమస్యల పైన వాళ్ళ రేట్ పెంచాలని 2 రోజులు సెంటరింగ్ పనులు బంద్ చేశారు. తెలంగాణ బంద్ చేశాక పని లేకుండా అయిపోయింది. బాగున్నారు, అదే చేస్తాం. అంటే భవన కార్మికులు పూర్తిగా పనులు ఆపేస్తాం. మరి ఎందుకండి? నువ్వు పని చేస్తున్న పనికి నువ్వు గుర్తింపు లేకుండా పరమ అగౌరవపరిచి కార్మికులు తినడానికి సరిపోయినంత జీవితం లేకపోతే భవిష్యత్తులో అవే పనులు చేస్తామని కూడా తెలియదు.